ప్రవేశ ద్వారాలు నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. మీ ప్రాంగణంలో సఫిషియెంట్ పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వండి. మీ దగ్గరికి వస్తున్న వ్యక్తులు రోడ్ మీద పార్క్ చేయకుండా చూడండి. పోలీసుకు సహకరించండి, పోలీస్ మీకు సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉంటే మీ నాలెడ్జ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మీకు తెలిసి ఉంటే, అసాంఘిక కార్యకలాపాలు తెలిసి ఉంటే, మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉంటే వెంటనే 100-112 కాకుండా మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కూడా కాల్ చేసుకోవచ్చు, SMS వాట్సాప్ పెట్టవచ్చు. మేము వెంటనే స్పందిస్తాం. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, అంటే న్యూ ఇయర్ అనగానే విశాఖకు సంబంధించి అంతా బీచ్ రోడ్డుకే ఎక్కువ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది సార్. బీచ్ రోడ్డుకి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా, ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి? నంబర్ 1, టపాసులు కాల్చకూడదు. నంబర్ 2, సముద్రానికి పోయి స్నానం చేయకూడదు. నంబర్ 3, మత్తులో బండి నడపకూడదు. బండి కూడా అక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. మేము స్పెసిఫిక్ పార్కింగ్ ఏరియాస్ పెట్టాము, అక్కడే మాత్రం పార్కింగ్ చేయాలి. అనవసరంగా హంగ్ చేయకూడదు, నాయిస్ పొల్యూషన్ సృష్టించకూడదు. అందరూ క్రమశిక్షణ పాటించండి, ఎంజాయ్ చేయాలి, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. సార్, ఈ బీచ్ రోడ్లో ముఖ్యంగా యువత తాగి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. బైక్ రేసులు వంటివి కానీ, మీరు చెప్పినట్లుగా ఎక్కువ సౌండ్ చేసుకుంటూ తిరగటం, వీటికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా దృష్టి సారించారా? అలాగే ఎంతమంది బలగాల్ని కొత్తగా ఏమన్నా వినియోగిస్తున్నారా, అదనపు సిబ్బందిని? చూడండి, మా ప్రతి జిల్లాలో ఈ వేడుకలు జరుగుతాయి కాబట్టి బయట నుండి ఫోర్స్ తీసుకురావడానికి వీల్లేదు. కానీ మేము మ్యాక్సిమం పోలీస్ స్టేషన్ నుండి, ఏఆర్ నుండి, హోంగార్డ్స్ నుండి విత్డ్రా చేసి రేపు రోడ్లో నిల్చమని చెప్తాము. ఎక్కడ చూసినా పోలీస్ కనపడలే అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా పోలీస్ తక్కువ ఉంటే మేము పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేశాము, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా దృష్టికి తీసుకురండి. అక్కడ పోలీస్ ప్రెజెన్స్ కూడా పెంచుదాం. విజిబుల్ పోలీసింగ్, అది బై ఫుట్, నంబర్ 2 ఆన్ 2 వీలర్, నంబర్ 3 4 వీలర్, అన్ని విధంగా. అది కాకుండా డ్రోన్ కూడా ఉపయోగిస్తాం. అన్ని చోట్ల మేము నిఘా పెడతాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా నూతన సంవత్సరం మనం స్వాగతిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి విశాఖ పోలీసులు అయితే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అందరూ ప్రవర్తించాలని పోలీసు శాఖ నుంచి సూచిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.